హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ ఐబీపీఎస్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ మనకి జూన్ నుంచి ఆగస్ట్ వరకు వేరియస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ టైం ఏంటంటే మనకి రానే వచ్చేసింది. సో ఈ ఐబీపీఎస్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో నేను వర్క్ చేయాలి, ఎవరైతే బ్యాంకింగ్ని ఇష్టపడుతూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడాను ఇదొక మంచి అవకాశం అనమాట. సో ఎవ్రీ ఇయర్ అనేది ఐబీపీఎస్ అనేది స్కెడ్యూల్ ఫాలో అవుతుందన్నమాట. సో ఆర్ఆర్బీస్ కానీ ఇలాగ మనకి ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్స్లో భాగంగా ఐబీపీఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఆ నోటిఫికేషన్ అనేది మనకి దేనికి సంబంధించి, అదేవిధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, దీని తర్వాత ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందన్నమాట. టోటల్గా 5208 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో నేను వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి. సో 5208 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వీరి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే వచ్చేసరికి 74,000 ఉంటుంది. సో దీంతో మనకి మొత్తం హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ లేదంటే ఇంకా డిఏ కానీ ఇవన్నీ కూడాను మనకి మొత్తం ఇవన్నీ బేసిక్ వచ్చేసరికి మనకి 74 ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఎనీ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళు కేవలం 175 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ అదేవిధంగా అదర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనేది ఉండాలి. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం రూల్స్ ప్రకారం రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఓబీసీలు ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దీని తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం 10 ఇయర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను 5 ఇయర్స్ పాటు ఉంటుంది. దీంతోపాటు వీడో కానీ ఎవరైనా డివోర్స్డ్ ఉమెన్ ఉంటారు చూసారా, వాళ్ళకి కూడా 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ మినిమం వచ్చేసరికి 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఉండాలి. డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1 జూలై, అంటే ఇవాళ నుంచే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చేసరికి 21 జూలై. అదేవిధంగా లేట్ ఫీతో కూడా 21 జూలై లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 స్టేజెస్లో మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది, దీని తర్వాత మెయిన్స్ ఉంటుంది, అదేవిధంగా ఫాలోయింగ్ బై ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుందన్నమాట. మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ అవకాశాన్ని వదలొద్దు. ఏదో ఒకటి మనం ప్రయత్నిస్తూ ఉంటేనే మనకి ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజైనా మనం జాబ్ అనేది తెచ్చుకోగలం. సో ఎవరు కూడాను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు కూడాను ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించేటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.